మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్బీఐ నుండి మరో నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే, ఎస్బీఐకి అయితే దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా లా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్లా అని, డిప్యూటీ మేనేజర్లా అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో చూస్తున్నాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఈ ఎస్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఎస్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఎస్బీఐ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బ్యాంకుల స్థాపన ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు మొదలైందంటే 1806 సంవత్సరంలో మొదలైంది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1806 సంవత్సరంలో బ్యాంకుల స్థాపనకైతే పునాది పడింది. మరి ఈ 1806లో ఏ బ్యాంకును ఏర్పాటు చేశారు? ఏ బ్యాంకును ఏర్పాటు చేశారంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా. అటు తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేని ఏర్పాటు చేశారు. అటు తర్వాత 1846లో బ్యాంక్ ఆఫ్ మద్రాసుని ఏర్పాటు చేశారు. ఈ మూడు బ్యాంకుల్ని కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. అసలు ఇంతకు ఈ బ్యాంకులు ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వ్యాపార అవసరాల కోసము మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరచడం కోసం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ మూడు బ్యాంకులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు బ్యాంకులను కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. అటు తర్వాత ఏం జరిగిందంటే ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కలిపి 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అధికారాలన్నీ కూడా కేవలం ఒక్క సంస్థ దగ్గర ఉండాలి, అలా ఉంటే పనులు తొందరగా జరుగుతాయనే ఉద్దేశంతో ఆ మూడు బ్యాంకులు కలిపి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921 అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే ఈ 1921లో ఏర్పాటైన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మన భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించింది. ఎప్పటి వరకు అంటే ఆర్బీఐ ఏర్పడేంత వరకు కూడా భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా పనిచేసిన బ్యాంక్ ఏదయా అంటే అది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. మరి ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడిందంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడింది. అంటే ఆర్బీఐ ఏర్పడే నాటికి కూడా మన భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించిన బ్యాంక్ ఏదంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి అయితే స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులు అనేది కేవలం నగరాల్లో మాత్రమే ఉండేవి, గ్రామీణ ప్రాంతాల్లో లేవు. మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదా, మరి వాళ్ళకు అప్పులు ఎవరిస్తారంటే బ్యాంకులు ఇవ్వడానికంటే బ్యాంకులు లేవు, కేవలం బ్యాంకులు నగరాల్లో ఉన్నాయి. మరి ఎవరి మీద ఆధారపడ్డారు వీళ్ళంతా? ఎవరి మీద ఆధారపడ్డారంటే వడ్డీ వ్యాపారాలపై ఆధారపడ్డారు. ఈ వడ్డీ వ్యాపారాలపై ఆధారపడిన ఈ గ్రామీణ రైతులు ఏం చేశారంటే వాళ్ళ అవసరాల నిమిత్తం అధిక వడ్డీకైనా కానీ వీళ్ళు అప్పు తీసుకొని వ్యవసాయాన్ని అయితే సాగు చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఎవరైతే ఇలా అప్పులు తీసుకొని వ్యవసాయం చేశారో వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ఈ సమస్యను గుర్తించిన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందడం లేదు కాబట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి వీటిని పరిష్కరించడం కోసం ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఏ కమిషన్ అంటే ఏడి గోర్వాల కమిషన్ ఆర్ కమిటీ. మరి ఈ ఏడి గోర్వాల కమిటీని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1951లో ఏర్పాటు చేసింది. మరి ఏ పేరుతో ఏర్పాటు చేసిందంటే ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ అనే పేరుతోటి
ఏడి గోర్వాలకు అధ్యక్షన 1951లో భారత ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ ఏం చెప్పిందంటే గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. దాంతోపాటు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద సంస్థ. ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే ఉపయోగం లేదు. ఈ సంస్థని గవర్నమెంట్ వాళ్ళు టేకప్ చేసుకొని బ్యాంకింగ్ యొక్క సేవలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించని చెప్పేసి ఈ ఏడి గోర్వాల కమిటీ సూచించింది. ఈ ఏడి గోర్వాల కమిటీ సూచన మేరకు 1955లో భారత పార్లమెంట్ ఏం చేసిందంటే ఎస్బీఐ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ ఎస్బీఐ యాక్ట్ ప్రకారం ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955 జూలై 1వ తారీఖు నాడు ఎస్బీఐగా అయితే రూపాంతరం చెందింది. అంటే ఎస్బీఐగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన భారతదేశంలో బ్యాంకింగ్ల స్థాపన పునాది ఏ సంవత్సరంలో పడ్డది? 1806లో పడ్డది. అంటే 1806లో ఏర్పాటైన బ్యాంక్ ఆఫ్ కలకత్తా కాస్త 1955కి వచ్చేసరికి అది ఎస్బీఐగా అయితే రూపాంతరం చెందడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అసిస్టెంట్ మేనేజర్ లా అనే పోస్టులు, డిప్యూటీ మేనేజర్ లా అనే పోస్టులు. ఏ విభాగంలో? లా విభాగంలో, అంటే లా డిపార్ట్మెంట్లో ఆ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే అసిస్టెంట్ మేనేజర్ లాకు సంబంధించి ఏమో 20 ఖాళీలు ఉన్నాయి. అదే డిప్యూటీ మేనేజర్ లాకు సంబంధించి ఏమో 27 ఖాళీలు ఉన్నాయి. ఈ 27 ఖాళీలు అనేది రెగ్యులర్ పోస్టులు, మిగతా 2 ఖాళీలు అనేది బ్యాక్లాగ్ పోస్టులు. మొత్తం వచ్చేసి 49 పోస్టులు. అంటే ఈ లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ లా మరియు డిప్యూటీ మేనేజర్ లా 2 పోస్టులు కలిసి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 49 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 49 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 24వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 14, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఎవరైతే ఈ అసిస్టెంట్ మేనేజర్ లా అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లా క్వాలిఫై కావాలి, లేదా ఇంటిగ్రేటెడ్ లా క్వాలిఫై కావాలి. డిగ్రీ లా అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ లా అంటే ఏంటి? ఏమి లేదండి. డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల లా ఎవరైతే చేస్తారో వాళ్ళని డిగ్రీ విత్ లా అని అంటారు. ఒకవేళ డిగ్రీ కాకుండా ఇంటర్మీడియట్ తోటి ఎవరైతే లా చేస్తారో వాళ్ళని ఇంటిగ్రేటెడ్ లా అంటారు. ఈ ఇంటిగ్రేటెడ్ లా వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ డిగ్రీ లా వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎవరైనా కానీ లా డిగ్రీ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో కూడా కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారండి. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ లా చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళు 2 సంవత్సరాలు అక్కడ అడ్వకేట్స్గా పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదా అదే 2 సంవత్సరాలు లా ఆఫీసర్గా ఎందులో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో, అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో లా ఆఫీసర్గా 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 31, 2026 నాటికి కనీసంగా 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి డిప్యూటీ మేనేజర్ లా పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం అయ్యాయో సేమ్ అదే క్వాలిఫికేషన్ కూడా ఈ డిప్యూటీ మేనేజర్కి అయితే అవసరం అయ్యాయి. కాకపోతే ఏజ్ విషయంలోనే ఒక తేడా ఉందండి. అక్కడనైతేనేమో కనీసం 25 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి కనీసం 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉంటే వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి
5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసేమో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రెండో దశలో వచ్చేసేమో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగాను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను మెరిట్ తీసి మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అని చెప్పుకున్నాం. రెండోది వచ్చేసి ఇంటర్వ్యూ అని చెప్పుకున్నాం. మరి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం అయితే 2 దశల్లో ఉంటుందండి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్ అని, 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అని. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులు, డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులు. మరి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఏ సిలబస్ ఉంటుంది? ఏ సిలబస్ ఉంటుంది అంటే జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. మరి జనరల్ ఆప్టిట్యూడ్లో ఏది ఉంటుందంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండు అయితే ఉంటుంది. అదే ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఏంటంటే 50 క్వశ్చన్స్, మొత్తం మార్కులు ఏంటంటే 50 మార్కులు. మరి వీటికి కేటాయించిన సమయం ఎంత అంటే 45 నిమిషాలు. ఈ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఇందులోనైతే మెరిట్ తీయరు. కేవలం ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే మెరిట్ తీస్తారు. మరి ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒకవేళ క్వాలిఫై కాలేదు, ఇందులో తక్కువ మార్కులు వచ్చాయి, ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, మరి మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి ఎంపిక చేస్తారా అంటే చేయరండి. ఖచ్చితంగా మీరు టెస్ట్ ఆఫ్ రీజనింగ్లోను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లను ఖచ్చితంగా అయితే పాస్ కావాలి. బ్యాంక్ వాళ్ళు నిర్దేశించిన మార్కులకు అనుగుణంగా మీరైతే పాస్ కావాలి. అలా పాస్ అయితేనే మీ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్కి మాత్రం వాల్యూ ఉంటుంది. లేకపోతే ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ని అయితే వాల్యూ చేయరు, అంటే లెక్కించరు. కాబట్టి కేవలం వీటిని క్వాలిఫికేషన్గా పెట్టి ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ని మాత్రమే మెరిట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసేమో 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదండి. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్ట్కి ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి అయితేనేమో 48,480 రూపాయల జీతం అయితే ఉన్నది. అదే డిప్యూటీ మేనేజర్ లా పోస్ట్కి అయితేనేమో 64,820 రూపాయల జీతం అయితే ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.